దేవుడిని అడగండి. రోహన్ ఒక చిన్న పట్టణం నుండి నగరానికి వచ్చిన కష్టపడి పనిచేసే యువకుడు. అతను ఎక్కువ గంటలు పనిచేసేవాడు, కానీ అతని జీతం చాలా తక్కువగా ఉండేది. ఒక సాయంత్రం అతను తన అద్దె గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని ముందు బిల్లులు పరచి ఉన్నాయి. అతని చెల్లెలి స్కూల్ ఫీజు గురించి ఆందోళన చెందుతూ అతని తల్లి అంతకు ముందే ఫోన్ చేసింది. రోహన్ చాలా భారంగా అనిపించింది. నేను ఏమి చేయాలి? ఈ ఉద్యోగాన్ని వదిలేయాలా? రిస్క్తో కూడిన అప్పు తీసుకోవాలా లేక వదిలేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి తన ఫోన్ చూడడానికి బదులుగా అతను తన బైబిలును తెరిచాడు. అతని కళ్ళు ఒక వచనంపై పడ్డాయి. మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే దేవుడిని అడగాలి. రోహన్ ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు. అతను తన పరిస్థితిని మార్చమని దేవుడిని అడుగుతున్నాడు, కానీ అతనికి జ్ఞానాన్ని ఇవ్వమని దేవుడిని ఎప్పుడూ అడగలేదు. అతను కళ్ళు మూసుకొని సరళంగా ప్రార్థించాడు. ప్రభువా, నాకు సరైన అడుగు తెలియదు, దయచేసి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఆ రాత్రి అద్భుతం ఏమీ జరగలేదు, కానీ మరుసటి రోజు అతని ఆలోచన స్పష్టంగా ఉంది. అతని కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం గురించి తన మేనేజర్తో నమ్మకంగా మాట్లాడాడు. ఒక సీనియర్ సహోద్యోగి అతని మార్గదర్శనం చేయడానికి ముందుకు వచ్చారు. కొన్ని నెలల్లోనే రోహన్ అనుభవం సంపాదించాడు, మంచి హుద్దకు వెళ్ళాడు, మరియు అతని ఆదాయం నెమ్మదిగా మెరుగుపడింది. వెనకకి తిరిగి చూస్తే రోహన్ ఆ వచనం యొక్క సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుడు అతనికి కేవలం డబ్బు ఇవ్వలేదు, ఆయన అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అది అతని భవిష్యత్తును మార్చింది. నీతి: జీవితం గందరగోళంగా అనిపిస్తున్నప్పుడు మరియు నిర్ణయాలు భారంగా ఉన్నప్పుడు ఇది గుర్తుంచుకోండి. మీరు ప్రతి విషయాన్ని ఒంటరిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అడిగే ఎవరికైనా జ్ఞానాన్ని ఉదారంగా ఇస్తాడు, నిందించకుండా, సంకోచం లేకుండా. కొన్నిసార్లు మీకు అవసరమైన విజయం ఒక చిన్న ప్రార్థనతో మొదలవుతుంది. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉండిన ఎడల అతడు దేవునిని అడగవలెను. ఆయన ఎవనిని గర్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం.